హాయ్ గైస్, నేను ఇవాళ మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి, నరదిష్టి తగలకుండా మనం ఇంటి దగ్గర ఏం పరిహారం చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ ఒక నిమ్మకాయని తీసుకుందాం. శుభ్రంగా కడిగేసుకుని దీన్ని ఇలా బద్దలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 చెక్కలుగా తయారు చేసుకొని దీన్ని ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో ఇలా పసుపు తీసుకోవాలి. ఇందులో ఇలా పసుపు అన్నది ఈ విధంగా మొత్తం పట్టేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి కుంకుమ, ఒక చిన్న బౌల్లో కుంకుమ తీసుకుని దాన్ని కూడా ఈ విధంగానే కుంకుమ అంతా వేలాగా పెట్టుకోవాలి. ఏదన్నా ఒక చిన్న ప్రమిదలు లేదు అంటే గనక ఏదైనా చిన్న ఇత్తడి ప్లేట్లు ఉన్నా ఓకే. ఇందులో గల్లుప్పు అందరిళ్లలో ఉంటది కదా, మాక్సిమం క్రిస్టల్ సాల్ట్, అది దీన్ని ఈ విధంగా ఫుల్ గా పోసుకోవాలన్నమాట. ఇంకొక దాంట్లో కూడా ఎవ్రీ ఫ్రైడే మీరు గనక దీపారాధన అయిపోయిన తర్వాత ఇలా చేస్తే గనక మన ఇంటికి నరదిష్టి అనేది ఉండదు, పాజిటివ్ ఎనర్జీ అది ఉంటది అనమాట. మనము హారతి ఇచ్చే వరకు కూడా ఈ విధంగా అది దేవుడి దగ్గరే ఉండాలి. ఏదన్నా ఒక చిన్నది రాగి చెంబు గాని, ఇలా చిన్నది గాని పెద్దది ఏదైనా కూడా ఉండొచ్చు. తీసుకుని ఎవ్రీ ఫ్రైడే దీన్ని పీతాంబరితో తోముకొని ఓం గాని స్వస్తిక్ గాని ఏదైనా కూడా గంధంతో పెట్టుకోవాలన్నమాట. ఇలా గంధం పెట్టుకొని తర్వాత కుంకుమ బొట్లు ఈ విధంగా పోసుకొని ఇది కూడా ఈ ప్లేట్ లో పెట్టుకొని దీని నిండా వాటర్ పోసుకోవాలి. ఇందులో ₹1 కానీ ₹2 కానీ ఏదైనా ఒక కాయిన్ అన్నది వేసుకోవాలి. వేసుకుని ఒక చిన్న పీట, ఏదైనా ఒక చిన్న పీట ఉంటే గనక ఆ పీటకి ఇలా కడుక్కొని ఇలా బియ్యం పిండితో పసుపుతో ముగ్గేసుకొని కుంకుమ అన్ని వేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. మనం ఏ చెంబుతో అయితే నీళ్లు పెట్టుకున్నామో ఇప్పుడు ఆ కలశంలోనే 2 అక్షింతలు కాయిన్ వేసాం కదా, 2 అక్షింతలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకుని ఏదైనా ఒక ఎర్రపు ఈ విధంగా వేసుకుని ఉంచుకోవాలి. మన దేవుడి దగ్గర నివేదన అన్ని చేసి హారతి ఇచ్చిన తర్వాత దీన్ని మన సింహద్వారం ఉంటది కదా, అక్కడ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా వెలిగించుకున్న దానికి ఫస్ట్ మనం ధూపం వేసుకుందాం. ఈ విధంగా ఆర్పించుకున్నావాలి. చేసుకున్న తర్వాత గుమ్మాన్ని నీట్ గా శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా పసుపు రాసి బియ్యం పిండితో ఈ విధంగా ముగ్గులేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని గుమ్మానికి అటు ఇటు కూడా 2 ఫ్లవర్స్ అన్నవి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఈశాన్య భాగంలో ఫస్ట్ ఈ చిన్న పీట పెట్టి దాని మీద ఈ విధంగా నీళ్ల చెమ్మునైతే పెట్టుకోవాలి. మనము ఓం రాసాం కదా, ఓం అయితే ఓము, స్వస్తిక్ అయితే స్వస్తిక్. ఇది ఎవరన్నా వచ్చిన వాళ్ళకి ఎదురుగా కనిపించేలాగా అలా పెట్టుకోవాలన్నమాట. దాని పక్కనే ఫస్ట్ ఎర్ర నిమ్మకాయ పెట్టుకోవాలి, అటు సైడ్ పసుపు నిమ్మకాయ అన్నది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ గైస్.